రాహుల్ గాంధీ ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్ళడము, అమెరికాలో అసలు యాక్చువల్లీ నేను ఇందాక ఒక సంవాద్ అనే ఒక ప్రోగ్రామ్ లో కూడా నేను మాట్లాడాను. యాక్చువల్లీ నేను ఆదిత్య కృష్ణ ఇద్దరం కలిసి మాట్లాడాము. సో యాక్చువల్లీ నేను మాట్లాడింది నాకు ఇంకా అది తీరలేదు. యాక్చువల్లీ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను దీని గురించి. అండ్ ఈవెన్ గ్లోబల్ రౌండప్ లో కూడా డిస్కస్ చేస్తారు. రాహుల్ గాంధీ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఆయన ఏదో అమెరికాకి వెళ్ళి మాట్లాడుతున్నాడు కాబట్టి బేసికలీ సార్ ఇదే సరే ఆయన చెప్పిన మాటలు అన్నీ ఉన్నాయి, అవన్నీ వేరే. కొన్ని డేటా పాయింట్స్ మాట్లాడదాం. చైనా ఏదో సంథింగ్ ఆయన ఏం చెప్పాడంటే భారతదేశంలో అమ్ముడవుతున్న ఫోన్లు సింహభాగం ఎక్కువ ఫోన్లు చైనావే అని చెప్పి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఆయన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఆయన ఇవ్వడంలో ఆయన దిట్ట. హిట్ అండ్ రన్ బాపత్ అనమాట. ఏది పడుతుంది మాట్లాడవచ్చు, వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు ఆయన. దేశంలో సిక్కులు పగిడి కట్టుకోవడానికి వీల్లేదు, అండ్ కడా పెట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళు గురుద్వారాలకు వెళ్ళారు. ఎవరన్నా అన్నారా అసలు? ఎక్కడన్నా ఏమన్నా అయిందా ఒక ఇష్యూ అన్నా? అమెరికాలో మాట్లాడేస్తాడు ఆయన. సరే నేను ఆ వాటిలోకి వెళ్ళట్లేదు కానీ అసలు ఫోన్లు వీటి గురించి అసలు రాహుల్ గాంధీకి ఎవరు విషయం చెప్తున్నారు? ఆ రాహుల్ గాంధీని ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ మోస్తుంది? కొంచెం ప్లీజ్ కొంచెం ఎన్లైటన్ చేస్తారా? సాయి గారు, ఈయనకి ఎట్లయిపోతుందంటే ఎవరో ఒక కాగితాలు రాసిస్తారు. మొన్న మీటింగ్లో మనం చూసాం, ఇండియా అలయన్స్ ఫుల్ ఫామ్ అడిగితే ఆయనకు తెలియదు. అవును, ఆయనే అంటున్నాడు ఇండియా అలయన్స్ కాదు ఇండియా అలయన్స్ అన్నాడు. సో ఆడియన్స్లో ఆ క్వశ్చన్ అడిగిన అబ్బాయి అడిగాడు, లాస్ట్ వర్డ్ లాస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి సార్ చెప్పండి ఒకసారి అన్నాడు. ఏ అన్నాడు. ఏది ఫుల్ ఫామ్ ఏంటంటే అలయన్స్. మళ్ళీ ఇండియా అలయన్స్ అంటారని అడిగారు. అదే అప్పుడు ఏమన్నాడు, ఇండియాస్ అండర్ అటాక్. అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఆయనకి కోహిరెన్స్ అని లేదు. మీరు ఒక సైకాలజిస్ట్ని తీసుకెళ్ళి రాహుల్ గాంధీ స్పీచ్ని అనలైజ్ చేస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ ఉండి చేతిలో ఉన్న బాటిల్ చేతి నుంచి కిందకు పడిపోయింది. అదే స్టేజ్ మీద కూర్చున్నప్పుడు కుర్తా గుంజుకున్నాడు. ఫిజిటింగ్ అంటారు దాన్ని. ఒక సస్పెక్ట్ని పోలీస్ వాళ్ళు కస్టడీలో తీసుకున్నప్పుడు వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తున్నాడు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొత్తం చూస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ నిజానికి యుఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ లో వీటిల్లో బాగా ఎక్కువ మీడియా ఫోకస్ అంతా కూడా ఆ హావభావాల మీద వాటి మీదనే ఉంటది న్యాచురల్ గా. నిజానికి వాళ్ళు బాగా ఫోకస్ చేస్తారు, మన దగ్గర అసలు పట్టించుకోం. కానీ మోదీ గారు చూసారు మీరు, ఐ కాంటాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ కానీ ఒక సస్పెక్ట్ ఇంట్రోగేట్ చేస్తున్నాడు, వాళ్ళు ఐ కాంటాక్ట్ చూస్తారు. నిజం చెప్తే ఐ టు ఐ మాట్లాడతారు కాంటాక్ట్, కానీ వాళ్ళు అబద్ధం చెప్పినట్టు కన్ను కిందకి తీసుకుంటారు వాళ్ళు. సో ఎనీవే దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ రాహుల్ గాంధీ చెప్పిన మాటకి ఆయనకు అసలు ఏమైనా పట్టుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్న ఫోన్స్, ఇండియాలో ఉన్న ఫర్నిచర్ మొత్తం చైనా నుంచి వస్తున్నాడు అంటే ఈజ్ ప్రమోటింగ్ చైనా. అది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాప ఎంఓయూ సైన్ చేశాడు వాళ్ళ పార్టీ తరఫు నుంచి. 300 కోట్లు ఇచ్చారు వాళ్ళు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఇచ్చారని వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు. అది కాకుండా హిందూ లాంటి పబ్లికేషన్స్కి స్పాన్సర్ చేస్తారు వాళ్ళు, చైనా వాళ్ళు. అట్లాంటి ప్రింట్ కానీ క్వింట్ కానీ మనం చూస్తున్న గ్లోబల్ టైమ్స్ నుంచి అక్కడి నుంచి డబ్బులు చాలా మటుకు వస్తూనే ఉంటాయి. బట్ ఈ టెలిఫోన్ గురించి మాట్లాడుతున్నా, అసలు బేసిక్స్ అని నేర్చుకో. స్టాలిన్ దగ్గర అడగాలంటే ఆయన ఏరియాలోనే ఫోన్ తయారైతున్నాయి. తమిళనాడు నంబర్ 1, ఎస్పెషల్లీ శ్రీ పెరంబదూర్. కర్ణాటకలో ఐఫోన్ అదే. సో ఈ కర్ణాటక వచ్చేసి ఐఫోన్. సాయి గారు, ఇప్పుడు భారతదేశంలో ఫోన్ కెపాసిటీ 21% పెరిగింది సాయి గారు 10 సంవత్సరాల్లో. కరెక్ట్. ఇప్పుడు 4 లక్షల కోట్లు విలువైన ఫోన్లు తయారవుతున్నాయి భారతదేశంలో. 4 లక్షల కోట్లు. ఇన్ఫ్యాక్ట్ ఈ పిఎల్ఐ స్కీమ్ అని గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్, దాంతో చాలా మటుకు పెరిగింది. ఇప్పుడు కొత్తగా సెమీ కండక్టర్ తీసుకొస్తున్నారు, దాని మీద సపరేట్ డిబేట్ తీసుకోవాలి యాక్చువల్లీ. సో వెరీ బిగ్ థింగ్. కరెక్ట్. సింగపూర్ వెళ్ళినప్పుడు సెమీ కండక్టర్ జాయింట్స్ మీట్ చేస్తారు. ఎందుకంటే మనకు అందరు గుర్తుంటుంది, కోవిడ్ వచ్చినప్పుడు కంప్లీట్ సప్లై చైన్ దెబ్బతిన్నది సాయి గారు. చిప్స్ అనేది మనం ముందు అనుకుంటాము ఏదో కంప్యూటర్లో పెడతారు అది ఇదని. కానీ ఇప్పుడు ఒక కార్ నుంచి, ఒక 2 వీలర్ నుంచి మీకు టీవీ కానివ్వండి, ఏదైనా మొబైల్ ఫోన్ కానివ్వండి, అన్నీ దే ఆల్ వర్క్ ఆన్ చిప్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్మెయిల్ చేయడానికి అన్నిటికంటే బెస్ట్ ఇది ఇప్పుడు. ఎందుకంటే ద చిప్ దే కెన్ టుమారో సే మీకు ఇవ్వని చేసుకొని చెప్తారు. మీ ప్రొడక్షన్ మొత్తం పడిపోతుంది, కంప్లీట్గా ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ పడిపోతుంది. అది మోదీ గారు ఇప్పుడు ఏం చేశారంటే సింగపూర్ వెళ్ళినప్పుడు మాట్లాడారు, వీళ్ళందరితో మాట్లాడారు. అదే టైంలో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఈ నంబర్ ఎవరు ఇచ్చారని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఒక బాడీ, వీళ్ళది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, టీవీ మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళందరిది కలిసి ఒక ఎలక్ట్రానిక్స్ బాడీ ఇది. వాళ్ళు ఇచ్చిన నంబరు, వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం 97% కంట్రీలో ఉన్న మొబైల్ ఫోన్, ఇప్పుడు అమ్మబోతున్న మొబైల్ ఫోన్లో కంప్లీట్గా ఇక్కడే తయారవుతుంది. అండ్ 30% ఈ తయారయ్యే ఫోన్లో 30% ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది బయటికి. అంటే మనం వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ దాన్ వాట్ వీ నీడ్. మనకు 100 ఫోన్లు కావాలంటే మనం 130 ఫోన్లు తయారు చేస్తున్నాం. ఆ 30 ఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం బయటికి. 97 మనం ఇంటర్నల్లీ కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. 3% షాప్లలో ఉండిపోతుంది, డిస్ప్లే దానికో దీనికి అని చెప్పేసి. సో ఈ 4 కోట్లు అని చెప్పేది ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్లో, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్లో వచ్చింది సాయి గారు. ఇది మెయిన్గా గ్లోబల్ ప్లేయర్స్ వచ్చి ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ.
దాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ ఇండియాలో వీళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ టర్మ్ అంటే 2014 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 18,000 కోట్లు ఉండే, 18,000 crores. టుడే ఇట్ ఈస్ 4,10,000 crores. Where is 18,000 crores? Where is 4,10,000 crores? 2,000% increase. కరెక్ట్. 2,000, 100 కాదు, 200 కాదు, 300 కాదు, 2,000% increase in 10 years. ఈ మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ భారత్ మనం తయారు చేస్తున్నాం, కన్జ్యూమ్ చేసుకుంటున్నాం ఇండియాలో. మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర ఎంత ఉండే సాయి గారు 2014లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లాస్ట్ మంత్లో 1,556 లాస్ట్ ఇయర్, వాళ్ళ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో. ఏది 2014-15లో. మోదీ గవర్నమెంట్ వచ్చింది జూన్లో వచ్చారు. 1,556. ఇప్పుడు సాయి గారు 1,20,000 crores మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ చెప్పండి, 1,500 కోట్లు ఎక్కడ, 1,20,000 కోట్లు ఎక్కడ ఎక్స్పోర్ట్స్. అదైతే నేను టోటల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడేది, ఇది 4,10 కోట్లు. దట్ ఈస్ ఆ టోటల్ కంట్రీ ఇస్ ప్రొడ్యూసింగ్ దట్ మచ్ అనేది చెప్పేసి. దిస్ ఈజ్ వాట్ రాహుల్ గాంధీ షుడ్ నో. యాపిల్ వాళ్ళ లేటెస్ట్ ఐఫోన్ ఇప్పుడు తయారవుతుంది ఇండియాలోని. ఇప్పుడు చూడండి, ఈ యాపిల్ 16 ప్రొడ్యూస్ అవుతుంది, దానికి ఇప్పుడు ప్రైసెస్ కమ్ డౌన్ 80,000 రూపీస్. దానికి తగ్గుతుంది, ఎందుకంటే ముందు మనం ఇంపోర్ట్ చేసుకుంటుండే, డ్యూటీ ఉండే దాని మీద. ఇప్పుడు అది లేదు, లోకల్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. సరే, దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ స్టిల్ డోంట్ హ్యావ్. అది మనం అడ్మిట్ చేయాల్సిందే. మన సప్లై చైన్లో మనం బ్యాక్ ఎండ్ చేయలేదు ఇంకా. దగ్గర మన ఈ బిల్లింగ్ ఫోన్స్ యాపిల్ ఏం చేస్తున్నట్టు వాళ్ళు తెచ్చుకుంటున్నారు బయట నుంచి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు మనకు కూడా తెలియదు. ఇట్ మైట్ బి వియట్నాం, ఇట్ మైట్ బి థాయిలాండ్, ఇట్ మైట్ బి చైనా. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అంటే దాని ఇంటర్నల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద స్క్రీన్ ఆఫ్ ద ఫోన్ ఇప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఉంది దానికి. ఈవెన్ టెలివిజన్ సెట్ స్క్రీన్స్ కూడా మనకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు. బట్ వీఆర్ స్లోలీ మైగ్రేటింగ్ టు దాట్. ఆ శాంసంగ్ వాళ్ళు చూడండి ఎంత కాంపిటీషన్. యాపిల్ వచ్చే ముందు శాంసంగ్ వాజ్ ద లీడింగ్ ప్లేయర్. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం శాంసంగ్ ఇస్ కటింగ్ డౌన్ ఇట్ స్టాఫ్ ఇన్ ఇండియా. ఓకే. మార్కెటింగ్ అండ్ సేల్స్ స్టాఫ్ని తగ్గించేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ తమిళనాడులో వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీలో స్ట్రైక్ నడుస్తుంది. ఓకే. ఓవర్ టైం చేపిస్తున్నారని చెప్పేసి. సో శాంసంగ్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ ద హీట్ ఫస్ట్ టైం. అదర్వైజ్ వాళ్ళకి డామినెంట్ ప్లేయర్ ఉండే ఇక్కడ. అఫ్ కోర్స్ చైనా ఫోన్స్ లాంటి OnePlus అండ్ దెన్ వివో లాంటి ఫోన్స్ ఉండే డెఫినెట్గా. కానీ లుక్ అట్ ద కాంపిటీషన్ టుడే. ఇది రాహుల్ గాంధీకి ఇది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నాకైనా 10 minutes ఇస్తే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ వినడు కదా. అండ్ హీస్ కమ్ ప్రిపేర్డ్ విత్ ఓన్లీ దట్ వన్ మెంటాలిటీ. ఇండియాని కింద ఎట్లా దింపాలి, ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గర వెళ్ళి ఏ పొలిటీషియన్ అయినా సాయి గారు మీరు తీసుకోండి, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ పాకిస్తానీ పొలిటీషియన్స్ వాళ్ళు పక్కన పెడితే, మిగతా ఏ పొలిటీషియన్ కూడా బయటకు ఒక కంట్రీకి వెళ్ళి మన కంట్రీ గురించి తిట్టడు, చెడ్డమాటలు చెప్పడు. ఈయన అదే చేస్తాడు. సర్దార్ మీరు చెప్పినట్ల పగడి ఎవరండి ఎక్కడ జరిగింది ఆ ఇన్సిడెంట్ చెప్పండి. అండ్ వాడిని సపోర్ట్ చేస్తున్నాడు ఎవడు, ఆ పన్నును ఖాళిస్తాన్ వాడు అంటున్నాడు. ఇప్పుడు నౌ యూ నో వీ నీడ్ ఖాళిస్తాన్, దీనికోసం మాకు ఖాళీ. సో హీఈస్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్. ఇదే పార్టీ వాళ్ళు కదా 3,800 సిక్కుని చంపారు ఢిల్లీలో 1984లో. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ? నిన్న అంటున్నాడు హర్యానా సైజులో ఒక రాష్ట్రం మనం చైనాకి ఇచ్చేసాము. అప్పుడు అక్సాయ్ చిన్ ఎవరు ఇచ్చారండి? అక్సాయ్ చిన్ రెండు హర్యానాలు కలిపి వస్తుంది. అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు చైనా చేతిలో ఉంది. ఎవరు ఇచ్చారు? వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇచ్చారు, నెహ్రూ ఇచ్చాడు 1960sలో. ఇదే అడగట్లేదు ఎవరు. హీఈస్ యాక్చువల్లీ ఛాలెంజింగ్ ద ఇండియన్ ఆర్మీ. గవర్నమెంట్ అని చెప్తున్నాడు, కానీ ఇండియన్ ఆర్మీ అసలు పనికి రాదు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్లీ. వాళ్ళు ఏం చేస్తలేరు చైనా. హీ వాంట్స్ అ వార్. రాహుల్ చాలా మట్టుకు మన వార్ ఫిలాసఫీలో కూడా ఉంటుంది. బెస్ట్ వార్స్ ఆర్ ఫాట్ వితౌట్ ఫైటింగ్. వన్ టైం భగవద్గీతకి వెళ్తే మీరు చూస్తే కూడా when Krishna is giving the advice at one point, Arjuna says, I won't fight. కానీ he says, no, when there is a cause you need to fight. కాస్ ఉంటేనే కదా. హియర్ డిప్లొమాటిక్లీ మనం సార్ట్అవుట్ చేసుకుంటే మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాబ్లం 47 నుంచి స్టార్ట్ అయింది సాయి గారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు కావాలని చేసి వెళ్ళారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ వైపు కానివ్వండి అండ్ టువర్డ్ చైనా, టువర్డ్ లదాఖ్. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ సైడ్ వాళ్ళు కరెక్ట్గా మెకెన్సీ లైన్ డ్రా చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇటువైపు మెక్మోహన్ లైన్ ఏ లైన్ కానీ అది ఏం చేయలేదు. ఇక్కడ ఉంది మీరు చేసుకోండి, మీరు కొట్లాడుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. దే షుడ్ హావ్ సార్టెడ్ ఇట్ అవుట్. ఆ టైం చేయలేదు. దాని తర్వాత వచ్చిన రెజీమ్ నెహ్రూది, ఆయన సార్ట్అవుట్ చేస్తే ఆయన కూడా చేయలేదు. సో భారతదేశం బయటకు వెళ్ళి ఫర్నిచర్లు మనం బయట నుంచి కొనుక్కుంటున్నాం, మన ఈ ఫోన్లు బయట నుంచి కొనుక్కుంటాం. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్? దట్ వీఆర్ ఇన్కేపబుల్ యాజ్ అ నేషన్ అని చెప్తున్నారా? మనతో ఏం తయారవుతుందని చెప్తున్నా. మన శాటిలైట్ లాంచ్ చేస్తున్నారు. బ్రిటన్ ఎన్ని శాటిలైట్ లాంచ్ చేసింది సాయి గారు చెప్పండి? కరెక్ట్. ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళ శాటిలైట్ లాంచ్ ఫెసిలిటీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ శాటిలైట్ మనం లాంచ్ చేస్తున్నాం యూకే కోసం. అండ్ వాళ్ళ అడ్వాన్స్ నేషన్ అంట, మనమేమో డెవలపింగ్ నేషన్ అంట. ఇదే రాహుల్ గాంధీని
ఇట్లాంటి ట్రోల్సే నడుస్తున్నాయి ఇప్పుడు. లాస్ట్ 2-3 రోజుల నుంచి వాట్సాప్లో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి రాహుల్ గాంధీది ఒక్కొక్క ఆన్సర్ది గురించి. ఈవెన్ ఆయన హోస్ట్ చేసిన మనిషి పక్కన కూర్చొని దట్ గై ఇస్ యాంటీ ఇండియా జర్నలిస్ట్, ఫైనాన్షియల్ టైమ్స్ వాడు, ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన నవ్వుతున్నాడు ఈ రాహుల్ గాంధీ ఆన్సర్లు వినేసి. అది కాకుండా యాంటీ ఇండియా ఫోర్సెస్తో కలిసి మాట్లాడుతున్నాడు ఇలా హోమర్తో. ఎట్లా మాట్లాడతారండి? ద సేమ్ పర్సన్ హూ సెడ్ కశ్మీర్ షుడ్ బి ఇండిపెండెంట్. ఇది సాయి గారు, ఇట్స్ అ బిగర్ గేమ్. మనం డీప్ స్టేట్ గురించి మాట్లాడతాం కదా, దిస్ ఇస్ డీప్ స్టేట్. మీరు ఆర్మీ మొరాల్ తగ్గించండి. మన ఆర్మీది చైనాతో మనకి ఏం లేదు, చైనాతో ఏం చేయట్లేదు. నెక్స్ట్ మన ప్రొడక్షన్ యూజ్లెస్, మనం ఏం చేస్తున్నాం, మొబైల్ ఫోన్ అన్ని బయట నుంచి కొంటున్నాం. లిటరల్లీ అంటున్నాను నేను, మనం జర్నలిస్టులము కొంత పార్టీలకు వీటికి సపోర్ట్ చేయకపోయినప్పటికీ నేను లిటరల్లీ అంటున్నాను సార్, నిజంగా రాహుల్ గాంధీ లాంటి వాడు కర్మగాలి ప్రధానమంత్రి అయితే ఈ దేశం అధోగతే. ఈ రోజు ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే. సాయి గారు లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ యూకే నుంచి వచ్చారు. షీ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్, షీ వర్క్ విత్ మీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఆమె వచ్చి షీ రోట్ అ బ్యూటిఫుల్ పీస్. ఆమె మాట్లాడింది కూడా, నేను కూడా 2 ఇంటర్వ్యూలు చేశాను ఆమెతో. షీ ఈజ్ టెల్లింగ్, నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఆమె ఇక్కడ గోదావరి దగ్గర, వెస్ట్ గోదావరి దగ్గర వెళ్తున్నప్పుడు కోకోనట్ సెల్లర్ దగ్గర వెళ్ళి కోకోనట్ తీసుకుంటే ఆమె, మేడం గూగుల్ పే చేయండి అని చెప్పిందంట. వీళ్ళు యూకే నుంచి వచ్చారు, వీళ్ళు దే హావ్ స్టిల్ నాట్ గాట్ యూస్ టు ద గూగుల్ పే సిస్టమ్. వాళ్ళకి ఇప్పుడు కూడా క్యాష్. ఆమె చెప్తుంది, చదువు లేని మనిషి ఆమె, షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎడ్యుకేటెడ్ అంట దట్ లేడీ, బట్ స్టిల్ గూగుల్ పే ఏంటనేది ఆమెకు తెలుసు. వీ హ్యావ్ లీప్ ఫ్రాగ్. సాయి గారు ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు క్యాష్ అనేది ఇట్స్ నో లాంగర్ దేర్. మోదీ గారు డిమానిటేషన్ యాక్చువల్లీ చేయక్కర్లేదు, అది అయిపోతుండే వితౌట్ దిస్ ఎంటైర్ డిజిటల్ రెవల్యూషన్. కానీ ఇట్లాంటి పని చేసి యూ డీమీనింగ్ ద కంట్రీని ఇన్సల్ట్ చేస్తున్నారు. హీ ఓజ్ అన్ అపాలజీ. ఇంకోటి ఆర్ఎస్ఎస్ని చెప్పారు, ఆర్ఎస్ఎస్ మహిళల్ని పంపించారు పాలిటిక్స్లో, వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారండి. రాహుల్ గాంధీ దగ్గర ఎంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళ ఎంపీలు అండి చెప్పండి? ఎంతమంది పోటీ చేశారు చెప్పండి ఆయన పార్టీ నుంచి లోక్సభ ఎలక్షన్ 2024లో? కరెక్ట్. ఇది అడగాల్సిన ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.